'వనవీర' సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రేక్షకులు నవ్వించడంలో అవి ఫుల్‌గా ఎంజాయ్ చేయిస్తాయి. మరీ ఎక్కువగా కామెడీ సీన్స్ లేకపోయినా, ఉన్న వాటిలో కొన్ని బాగానే నవ్విస్తాయి. మరీ ముఖ్యంగా సత్యతో ఉన్న సీన్స్ అన్నీ ప్రేక్షకుడిని బాగా నవ్విస్తాయి. 'దూకుడు', 'టెంపర్', 'సింగం', 'విక్రమ్' సినిమాలను ఇమిటేట్ చేసే సీన్స్ ప్రేక్షకులను నవ్వించి నవ్వులు పూయిస్తాయి. విలన్ పాత్రలో శ్రీనందు ఆకట్టుకున్నాడు. అవినాష్ తిరుమీదల, సిమ్రన్ చౌదరి తమ పాత్రలను ఒదిగిపోయారు. ఈ మూవీలో చాలా విషయాలు చూపించాలనే ప్రయత్నం అయితే చేశారు కానీ, ఏ ఒక్క విషయం కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ కాకపోవడం మైనస్. ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. డివోషనల్ కనెక్షన్ను యాడ్ చేసి అది బలవంతం సినిమాలో చూపించే ప్రయత్నం అయితే చేశారనిపించింది. మెయిన్ ప్లాట్కు ఈ అంశంకు ఏ మాత్రం సంబంధం లేదని అనిపిస్తుంది. ఇటీవల డివోషనల్ అంటే హనుమాన్ ఇలాంటి టైప్ సినిమాలు చాలా వచ్చాయి. మంచి ఆదరణ కూడా లభించాయి. ఆ కారణంతోనే ఈ సినిమాలో కూడా ఆ పాయింట్ను యాడ్ చేసినట్టు ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. ఒక క్రమంలో పొలిటికల్ డ్రామాగా సాగే ఈ సినిమాలో కులం అణిచివేతకు సంబంధించిన సీన్స్ కూడా ఆకట్టుకోవు. ఈ సినిమాలకు సంబంధించిన కథ చాలా వీక్గా సాగడంతో ఎమోషనల్ సెగ్మెంట్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఒక పాత్ర మరణించినప్పుడు రావాల్సిన ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పించవు. పాత్రలు బలంగా రాసుకోకపోవడమే దీనికి మెయినస్. సినిమాలో సన్నివేశాలు కూడా ప్రేక్షకులు లైట్ తీసుకుంటారు. చాలా పోర్షన్స్ బోరింగ్గా సాగుతాయి. వివేక్ సాగర్ బీజిఎం బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్కు ఈ బీజిఎం వర్క్ అయ్యింది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్గా చూస్తే 'వనవీర' సినిమా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా వచ్చినా ప్రేక్షకులు పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. కొన్ని కామెడీ సీన్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటాయి. చాలా పోర్షన్స్ బోరింగ్గా ఉండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. హీరో హీరోయిన్లు శ్రీనందు తమ పాత్రలో ఆకట్టుకున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సినిమాకు మైనస్. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ సినిమా కొంతమేరకు నచ్చుతుంది. ఒకసారి చూసేయండి మరి.